అందరికీ జయ శ్రీరామ్. తెలంగాణ ప్రజలారా, ఒక్కటి కాదు రెండు కాదు, వృద్ధులకు వృద్ధాప్య పింఛని, పిల్లగాళ్ళు చదువుకున్న పిల్లగాళ్ళు నిరుద్యోగాభివృద్ధులకు యువ వికాసం కార్డు, అలాగే మనకు సంబంధించి 2500 రూపాయలు మహాలక్ష్మి పథకము, ఈ రకంగా వరాల జల్లు కురిపించబోతా ఉన్నాడ రేవంత్ రెడ్డి సారు. దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ మనం చూడబోతా ఉన్నాము. వీడియోను ఎండ్ వరకు చూసి, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా మరి ఏమేమి చేసిండు సారు అనే అప్డేట్ మనకి ఇచ్చారు. నిజంగా ఇవన్నీ ప్రజల దాకా చేరినాయా, లేకపోతే మళ్ళా మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయని కావాలని వీళ్ళు ఏదో డ్రామాని క్రియేట్ చేస్తూ ఉన్నారా, ఏంది అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలి. చాలామంది రైతు భరోసా గురించి ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పుడు 3 ఏళ్ల కింద వచ్చిన రైతు భరోసా ఇప్పటి వరకు రాలేదన్నా కూడా కామెంట్ చేసి చాలామంది. అది ఎందుకు వస్తలేదు, ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీసు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, రైతు వేదికలలో మేము అప్లికేషన్ పెట్టుకున్నా కూడా వస్తలేదు. అటువంటివి కూడా పెన్షన్ల విభాగంలో ఒక్కొక్కరు ఎన్ని రోజులు మీరు సోమవారం ప్రజావారం అంటే మీ దగ్గర ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆఫీసులకు పోయినరు, ఆ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. చూద్దాం మరి ఏం జరుగుతూ ఉంది, ఏం చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని. ఇల్లు లేనిలో కిల్లట ఏమో ఏమో చెప్తా ఉన్నాడు చూడరు. మరి మంత్రి శుభవార్త, మహిళలకు నెలకు 2500, అలాగే చదువుకున్న పిల్లగాళ్లకు రాజీవ్ యువ వికాసం కింద 4000, అలాగే ఈ పింఛని పైన ప్రకటన. పింఛన్ అంటే వృద్ధాప్య పింఛన్ కావచ్చు, చూద్దాం ఏంది అనేది. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రజలకు శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన 6 గ్యారంటీల్లో 4 ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన 2 గ్యారంటీలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపిండ్రు. ముఖ్యంగా 4000 పింఛన్, 4000 పింఛని, యువ వికాస పథకము అమలు పైన ఆయన స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చినాము అని గుర్తు చేసిండ్రు. నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజలారా, రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఓకే ఒప్పుకుందాం. కానీ ఏదైతే మీరు 6 గ్యారంటీలు చెప్పినరో అందులో ముఖ్యంగా మెయిన్గా తెలంగాణ పబ్లిక్ అంతా బాధపడుతూ ఉన్నటువంటి పథకం ఏదైనా ఉంది అంటే పెన్షన్ వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, వ్యాధిగ్రస్త రోగులు కావచ్చు, హెచ్ఐవి, మలేరియా, డయాలసిస్, మలేరియా ఇవన్నీ, అలాగే బీడీలు చేసుకునే అక్క చెల్లెలకి ఇంకా ఇక వీళ్ళు ఏవి చేసాము అని చెప్తా ఉన్నారో అవి చేయకుండా ఏవి చేయలేమని చెప్తా ఉన్నారో అవి చూపిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. నిత్య రాజకీయాల్లో బిజీగా ఉండే నేతలు సైతం కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకుంటా ఉన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ క్రమంలోనే తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మరింత సంతోషంగా ఉండాలని, ఈ వర్గాలకు ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాపాలన ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపినారు. ఈ క్రమంలోనే మంత్రి మాట్లాడుతూ ప్రజలకు శుభవార్తలు చెప్తా ఉన్నారు. శుభవార్తలు ఏంటియో మనం చూసుకుందాం ఇప్పుడు. ఇగో మిగిలిన 2 గ్యారంటీలు రాజీవ్ యువ వికాసంతో పాటు పెన్షన్ మొత్తాన్ని 4000కు పెంచేందుకు హామీ అతి త్వరలోనే అమలు చేస్తామని మంత్రి చెప్పగా, గత బీఆర్ఎస్ అసమర్థత పాలన కారణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించిందని తెలిపినరు. అట్లనే అర్హులైన లబ్ధాలకు ప్రతి నెల రేషన్ కార్డు మీద సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాము అని ప్రకటించి తమ ప్రభుత్వము ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉందని అడ్లూరి స్పష్టం చేసినటువంటి విషయం కనబడతా ఉంది. ఈరోజు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు, ఓకే, సన్న బియ్యం ఇస్తా ఉన్నారు, దాని గురించి కూడా ఓకే. కానీ చాలా మందికి మీరు చెప్పినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తెలంగాణ ప్రజలారా ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాయి.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని నిరుపేదలకు 6,000 ఇస్తామని చెప్పినటువంటి మీరు ఇప్పటివరకు ఎవరికి ఇచ్చిండ్రో మీరు చెప్పాలి. ఎవరైతే 2 లక్షల ఉద్యోగాలు ఫామ్లోకి రాగానే అంటే పాలన సీఎం కుర్చీ ఎక్కంగానే రేవంత్ సార్ అన్న ముచ్చట 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ మెయిన్ సిటీలో అమీర్పేట కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇంకా అక్కడక్కడ మొత్తానికి అక్కడ నిరుద్యోగులు నివసించేటువంటి ఏరియాలో కొన్ని లక్షల మంది ఇప్పటికీ ఉద్యోగాల కోసం తిరుగుతూ చెప్పులు అరిగి కనీసం కుటుంబానికి ముఖం చూయించుకోలేకుండా అక్కడ బతుకుతూ ఉన్నారు. వాళ్ళకు మీరు రాగానే యువ వికాసం కార్డు ఇస్తామని చెప్పారు. 5 లక్షల రూపాయలు. ఎందుకంటే మీరు బతికే భవిష్యత్తు కోసం ఆధారపడి ఉండాలని. సార్ ఇచ్చిండ్రా? జరిగిందా పని? అది మన రేవంత్ కుమార్ రెడ్డి చెప్పాలి. రేవంత్ కుమార్ రెడ్డి అంటే నేను 6 గ్యారంటీలు ఇవేనట. ఆ గ్యారంటీలు ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. 1 మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళకు ప్రతి మహిళకు 2,500 ఆర్థిక సహాయము చేస్తామని హామీ ఇచ్చింది. ఇంకా అమలు కావాల్సి ఉంది. అయితే ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము, 500 గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ అమల్లోకి వచ్చినాయి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది 2,500 రూపాయలు కావాలి. తెలంగాణ మహిళలందరూ కోరుకుంటా ఉన్నారు. మీరు ఇచ్చిన గ్యారంటీలో మొదటి గ్యారంటీలో ఉన్నది ఇదే వాస్తవానికి. కానీ ఇందులో 6 గ్యారంటీల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లేదు, ఇస్తలేరు. ఇది తెలంగాణ ప్రజలు అవునంటారా కాదంటారా అని మీరు కింద కామెంట్ చేయాలి. ఈ 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎవరికి కూడా డబ్బులు పడతలేవు అనేది ఒరిజినల్ ముచ్చట. ఇంకా మనం చూసుకుంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ కోరుకునేది 2,500 రూపాయలు కావాలని. అవి కూడా ఇప్పుడు అందుతలేవు. కాగా ఇప్పుడు పిరి బస్సు, ఆర్టీసీ బస్సుల్లో పిరి బస్సు పథకం మహిళలకు అంటే ఈ బస్సు కావాలని నిజంగా తెలంగాణ మహిళలు 90% మంది మహిళలు అద్దని కోరుకుంటారు. అందులో వాడే తిప్పల ఘోరంగా ఉంది. డ్రైవర్లకు, కండక్టర్లకు, బస్సుకు కూడా ఇబ్బంది అవుతుంది. అందులో ప్రయాణించే ప్రయాణికులకు కూడా నానా అవస్థలు పడతా ఉన్నారు అనేది వాళ్ళే చెప్పినటువంటి ముచ్చట. ఇక మొగోళ్ళు బస్సు ఎక్కుడు అంటే కల్లా ఈ 5 సంవత్సరాలు అయితే మొగోళ్ళు బస్సు ఎక్కరు, అది వేరే ముచ్చట. ఇక రెండోది రైతు భరోసా. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఎకరానికి 12,000 సహాయం అందిస్తోంది. వరి పంట బోనస్ 500 కూడా ఇస్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో 88%, 89% తెలంగాణలో రైతులు ఉంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి 15,000 రూపాయలకి వెళ్ళి 3,000 కట్ చేసినాం. మరి ఎందుకు కట్ చేసినాం ఏంది అని అడిగితే కేసీఆర్ చేసినటువంటి అప్పుల బాధకు నెలకు కొన్ని లక్షలు మిత్తినే కడతా ఉన్నాము, కొన్ని వేల కోట్లు వడ్డీ కడతా ఉన్నాము. ఇవన్నీ ఏడికెళ్ళి అమలు చేస్తామని చెప్పింది. మరి ఇక్కడ రైతులను మాత్రం సారు రైతులు అంటేనే తెలంగాణ అంటే రైతులు. నువ్వు ఆర్టీసీ ఫ్రీ బస్సు బంద్ చేయి, 200 యూనిట్ల కరెంటు బంద్ చేయి, రైతులను బాగా చూసుకో. వాళ్ళను పండించే పంటకు సహాయము, వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర, ఇది కదా కావాల్సింది తెలంగాణలో. అవసరం లేని వీడికి ఖర్చు పెట్టి అవసరం ఉన్న వీడికి ఇలా కట్ చేసుకుంటూ పోతే అసలు నువ్వు చేస్తున్నటువంటి మంచి పని అయినా అది రివర్స్ అవుతా ఉంది అనేది తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా మీరు కింద కామెంట్ పెట్టాలి. మూడవది గృహజ్యోతి కింద పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వస్తూ 2 సంవత్సరాలల్లా కాంగ్రెస్ పార్టీ అంటే మన తెలంగాణ ప్రభుత్వం అక్షరాల విద్యుత్ సంస్థలకు 39 నుంచి 40 వేల కోట్లు అప్పయింది. అది ఎవరు తీర్చాలి? ఆ అప్పు 5 సంవత్సరాలల్లా 1,00,000 కోట్ల దాకా పోతుంది. తర్వాత ఆ ఫ్రీ కరెంటు వలన తెలంగాణ ప్రజల మీద మళ్ళా నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుడు, వాళ్ళు లబోదిబమని మొత్తుకునుడు, ఇవన్నీ జరగాయా అంటే ఖచ్చితంగా జరుగుతాయి. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఎందుకు ఈ ఉచిత కరెంటు? ఎవరు ఇంటికి వాళ్ళు 200 యూనిట్ల ఉచిత కరెంటు కట్టుకోలేరు డబ్బులు? గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో మెయిన్ పర్సెంట్ కరెంటు, అలాగే సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రయాణం, ఇటువంటి అవిటికి గండి పెట్టిన తర్వాత గవర్నమెంట్కి ఆదాయం ఎడికి వస్తుంది? అది ఒకసారి మీరు మరోసారి నిమర చేసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్లు
నాలుగోది ఇందిరమ్మ ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సాయము ఇంటి స్థలం కేటాయింపు చేస్తూ ఉంది. నిజంగా ఇది నాలుగో సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల గురించి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల పైసలు అందుతూ ఉన్నాయంటే యానో కొంతమందికి అదినే అందులో కూడా పందికొక్కులు తిని 4 లక్షలు 4,20,000 4,50,000 వరకు మాత్రం ఇచ్చారు. ఎందుకంటే నువ్వు నాకు గింత ఇస్తేనే నేను నీకు బిల్లు పాస్ చేస్తా, ఇది అప్రూవల్ చేస్తా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరి పేరు పెట్టడం లేదు, ఎవరిని నేను కరెక్ట్గా డైరెక్ట్గా పేరు పెట్టి ప్రశ్నించడం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇందిరమ్మ ఇండ్ల వర్గంలో ఉండేవాళ్ళు, ఈ కేటగిరీలో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారో వాళ్ళు. ఇది నిజమా కాదా అనేది తెలంగాణ ప్రజానికం కామెంట్ పెడతారు, చూస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు. ఇందిరమ్మ ఇండ్లది ఇప్పటి వరకు బిల్లులు ఆగిపోయి ఇల్లు సగంలో ఆపేసిన వాళ్ళు చాలామంది, వాళ్ళకు బిల్లులు అచ్చులేదు. అసలు ఇందిరమ్మ ఇల్లు కొని డబ్బులు ఉల్టా ఖర్చు పెట్టుకుని అప్పుల పాలైనా అని ఏడ్చేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ బాధితులు అని చెప్పుకోవచ్చు వాళ్ళనంటే, అది అట్లుంది. 5వది యువ వికాసం. విద్యార్థులకు నిరుద్యోగులకు 5 లక్షల సహాయం చేయనుంది. ఇది ఇంకా అమలు కావాల్సి ఉంది. ఎప్పుడు చేస్తావు మరి? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నువ్వు. నిరుద్యోగ అభివృద్ధి కింద ఈ యొక్క ఏందది యువ వికాసం కార్డు 5 లక్షల రూపాయల సహాయం, ఇది ఇప్పటికీ అమలు కాలేదు. ఇది అమలు చేయాలి కదా. తెలంగాణ కోసం పోరాడినటువంటి యువకులే కదా, రాబోయే భవిష్యత్తుకు నేటి తరమే కదా యువతరం. యువతరానికే మనము నాంది పెట్టకపోతే, యువతరానికే మనము గట్టిగా ప్రభుత్వం ఆదుకోకపోతే ఎందుకు? ఆర్టీసీ బస్ ఎందుకు? 200 యూనిట్ల కరెంట్ ఎందుకు? గాలి పనులు ఎందుకు? వీళ్ళకి ఇవ్వాలి మరి. అర్హులు అయిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇక లాస్ట్ చేయూత పింఛన్ పథకం. పింఛన్ మొత్తం 4,000. ఇంట్లో ఒక్క రకమైన పింఛన్ కాదు, 14 రకాల పింఛన్లు ఉన్నాయి. బీడీలు చేసుకునేటోళ్ళు, వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, అలాగే మనకు కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, ఇలా చూసుకుంటూ పోతే ఒక్కలు కాదు 14 రకాల. HIV, డలేరియా, ఇవన్నీ 14 రకాల పింఛన్లలో ఎవరు ఎత్తెట్ల బాధలు పడతా ఉన్నారు. ఆ పింఛన్లు ఎప్పుడు పెంచుతావు అని వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి 2 సంవత్సరాలల్లో ప్రతి వారం ఎంత గోసపడతా ఉన్నారనేది నేను కళ్ళారా చూసినా కాబట్టి ఈ మాటలు మాట్లాడతాం. ప్రజలారా, ఇందులో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ తెలంగాణ ప్రజలకు మమేకంగా చేరింది? నేనైతే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ చేయూత పింఛన్ల పెంపు అనేది జరగకపోతే ఏప్రిల్ 1 తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం, ఉన్న పింఛన్లను పెంచుతామని చెప్పింది కదా, అది చేయకపోతే తెలంగాణ పబ్లిక్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్తా ఉన్నాను. ఇది అవునా కాదనేది ప్రజలారా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. అందరము బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రభుత్వం కూడా బాగుండాలి, ప్రజలను పాలించాలి. ఇది నేను కోరుకునేది. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. కామెంట్ పెట్టే బాధ్యత మీది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోలు అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నా. ప్లీజ్.